ఓ మిత్రమా, ఆనందపడు, కానీ ఆ ఆనందం శాశ్వతం అని భ్రమపడకు. శ్రమకాలంలో దుఃఖపడు, ఆ దుఃఖం శాశ్వతంగా నీతోనే ఉంటుంది అని ఆవేదన పడకు. అనుకున్న పనులు అవ్వట్లేదని బాధపడు, ఆ బాధలోనే ఉంటూ నిరాశపడకు. కష్టకాలంలో కృంగిపోయి కన్నీటి లోయలోనే ఎల్లప్పుడూ ఉంటాను అని కలత చెందకు. నీ కన్నీటిని నాట్యంగా మార్చే రోజు అంటూ ఒకటి ఉందని మరువకు. నిందలు వస్తున్నాయని చేసే పనిని ఆపకు. అవమానాలు కలుగుతున్నాయని ఆశయం విడువకు. నేడు ఓ ఉన్నత స్థితిలో ఉన్నవారంతా నిందలు అవమానాలను భరించిన వారే అని తెలుసుకుని, ఓర్పు సహనం అనేవి మెట్లుగా చేసుకుని ముందుకు సాగటం నేర్చుకో. నిజాయితీగా మన చేతికి వచ్చిన పనిని ఇష్టపడి కష్టపడుతూ చేసుకుని పోతుంటే ఫలితం అనేది తోక ఊపుకుంటూ మన వెనకే వస్తుందనే సంగతి గుర్తుంచుకో. ఓ నేస్తమా,